డియర్ ఫ్రెండ్స్, విగ్రహారాధన అనేది పెద్దగా ఎవరు మెచ్చుకోలేదు ఒక సమయంలో. ఫర్ ఎగ్జాంపుల్ రాజా రామ్మోహన్ రాయ్, ఆయన విడో రీమ్యారేజెస్, చైల్డ్ మ్యారేజెస్ని అబాలిష్ చేసి విడో రీమ్యారేజెస్ని ఎంకరేజ్ చేశారు. అంటే వితంతు వివాహం ఎంకరేజ్ చేశారు, బాల్య వివాహం అబాలిష్ చేశారు. ఆ రాజా రామ్మోహన్ రాయ్ గారు విగ్రహారాధన కూడా కొంచెం అపోజ్ చేశారు. దేర్ వాజ్ అ టైమ్ ఇన్ ఇండియా విగ్రహారాధన వద్దు అన్నట్టుగా కొంచెం మూమెంట్స్ జరిగాయి. మళ్ళీ నాకు అనిపిస్తుంది విగ్రహారాధన వల్ల మనుషులు ఒక అభిషేకం, అర్చన, ఒక ప్రదక్షిణ ఇవన్నీ చేస్తున్నారు. అవి మంచిదే. అభిషేకం, అర్చన అండ్ ప్రదక్షిణ వల్ల అక్కడున్న పాజిటివ్ ఎనర్జీ రిమూవ్స్ అవర్ నెగిటివ్ ఎనర్జీ. అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్ మనలో ఉన్న ఎయిల్మెంట్స్ అన్నిటినీ తీసేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి బీపీ, షుగరు ఇవన్నీ ఉన్నాయి, థైరాయిడ్, ఇవన్నీ అతని శారీరక రుగ్మతలు. ఈ శారీరక రుగ్మతలు కూడా చాలా వరకు ఈ ప్రదక్షిణ, అర్చన, అభిషేకం, ఏదైనా టెంపుల్, ఎనీ టెంపుల్, ధ్వజస్తంభం ఉన్న టెంపుల్ రిమూవ్స్ ఆల్ దీస్ నెగిటివ్ వైబ్రేషన్స్. మన బాడీలో ఉన్న శారీరక రుగ్మతల్ని చాలా వరకు తగ్గిస్తుంది. మీరు చూడండి, ఆంజనేయ స్వామి టెంపుల్కి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది. ఇప్పుడు ఆరోగ్యము అనేది ఎట్లా అంటే, అసలు కాళ్ళు లేనోడికి కాళ్ళు వస్తాయి, కాళ్ళు లేనోడికి కళ్ళు వస్తాయి అని కాదు. చాలా వరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ హెల్త్ కండిషన్. సో దిస్ ఈస్ ద యూజెస్, అడ్వాంటేజెస్ ఆఫ్ విగ్రహారాధన. బట్ ఇదే విగ్రహారాధన మరి అదే ఒక ఇది పెట్టుకొని, పని పెట్టుకొని విగ్రహారాధన మాత్రమే మేము చేస్తాము అంటే కుదరదు. ధ్యానంలో మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ అంటే పరధ్యానం అంటున్నారు, పిరమిడ్ ధ్యానం. అలా కాదు. ధ్యానంలో నెక్స్ట్ స్టేజ్ ఒక ప్లేస్, అందరితో కాకుండా మనం ఒక్కళ్ళమే. అది మన ఇల్లే కావచ్చు, అడవి కావచ్చు, ఏదన్నా అంటే హిమాలయాలు అలాంటి ప్లేస్ కావచ్చు, లేదా సముద్ర తీరం, నదీ తీరం, చెరువు, తటాకం, అటువంటి ప్లేస్ కూడా కావచ్చు. ఇలాంటి ప్లేస్లో ధ్యానంని మించిన మెడిటేషన్, అది నెక్స్ట్ డిగ్రీ. అందులో గోల్ అచీవ్మెంట్ అనే ఏదో చేస్తారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్, హిమాలయాస్లో కొంతమంది వాళ్ళ వయసు 100 దాటి, ఇట్ క్యాన్ బి 110, 120, 150, 100 దాటి అన్ని సంవత్సరాలు ఎలా బ్రతికారు? సరైన వాతావరణం కూడా కాదు, ఏముందని వాళ్ళందరూ 100 ఏళ్ళ పైన బతికేస్తున్నారు. బికాస్ ఆఫ్ దిస్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ధ్యానం. సో డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా మేము కనీసం మినిమం 100 ఏళ్ళు బతకాలనుకుంటున్నాం మేడం. మొన్న ఒక ఆయన వచ్చారు, పెద్ద ఆయన, అంటే మేబీ 85 ఇయర్స్ ఆయన. నేను ఇంకా ఒక 20 ఏళ్ళైనా మినిమం బతకాలి అన్నారు. టెక్నిక్ ఏంటి? అప్పుడు నేను చెప్పాను, ధ్యానంలో అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళి, అంటే హిమాలయాలు, నదీ తీరం, ఎవరు డిస్టర్బ్ చేయకుండా
ఎవరో తలుపు కొట్టి కరెంట్ బిల్ అని ఇవ్వకుండా, ఎవరో ఫోన్ చేసి మీ బాబాయ్కి హార్ట్ అటాక్ అని చెప్పకుండా, ఎవరో ఇంటికి వచ్చి అమ్మ పిన్నికి బాగాలేదమ్మా ఒంట్లో ఇలా కాకుండా మనం ఏదన్నా దూరంగా హిమాలయాలకి అలా వెళ్ళిపోయి, ఈవెన్ నేపాల్, కొన్ని హిమాలయాలు అంటే కొంచెం ఎక్కువ, నేపాల్కి వెళ్ళి నేపాల్లో ధ్యానం చేసుకోవచ్చు. యూ కెన్ గో టు ఎనీ ప్లేస్. మనాలి కాదు, నేపాల్లో కఠ్మండు కాకుండా ఇంకా కఠ్మండు చాలా సిటీ. కఠ్మండు ఈజ్ ఎ వెరీ బిజీ ప్లేస్. పోఖ్రా వెళ్ళాలి. పోఖ్రా ఈజ్ ఎ నైస్ ప్లేస్. నేపాల్లో పోఖ్రాకి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి, అక్కడ వీ కెన్ డూ మెడిటేషన్. అప్పుడు కూడా మనం మినిమం మన ఆయుష్ కంటే 20 ఏళ్ళు ఎక్కువ ప్లస్ చేసుకోవచ్చు. మీరు అనొచ్చు మేము అంత దూరం వెళ్ళలేము మేడం. దెన్ మీ ఇంట్లోనే ఒక రూమ్లో ఎవరు డిస్టర్బ్ చేయని స్థలం పెట్టుకొని మనమే ఒక ఆసనం కంఫర్టబుల్గా ఏర్పరచుకొని 1 గంట 2 గంటలు ప్రాణాయామం. మీకు తెలుసు ప్రాణాయామం శ్వాస మీద ధ్యాస. మీకు తెలుసు శ్వాస ఎలా తీసుకోవాలి. ఫుల్ తీసుకొని కొంచెం సేపు ఆపాలి. 1 వారం రోజుల తర్వాత ఈ కొంచెం సేపు శ్వాస ఆపి మళ్ళీ శ్వాస విడుస్తాం చూడు, అంటే ఇన్హేల్ అండ్ ఎక్సేల్ మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. మనం పుట్టగానే బిర్యానీ తిన్నాం. ఫస్ట్ మిల్క్, తర్వాత ఫారెక్స్, ఆ తర్వాత పప్పు, అప్పుడు బిర్యానీ. సో ఈ ప్రాణాయామం కూడా అంతే. ఫస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ మధ్యలో గాలి పీల్చి మనం ఆ గాలిని ఆపే సమయం చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఇదే గాలిని ఆపే సమయం ఎక్కువ అవుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. ఇదేంటి మనం ఇంతసేపు గాలి ఆపుతున్నామా అనిపిస్తుంది. తర్వాత వీ విల్ బి బ్యాక్ టు అవర్ రొటీన్ నార్మల్ లైఫ్. మన నార్మల్ లైఫ్ని కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి. నేను అనేది ఏంటంటే మనలో ఒక స్పార్క్, ఆ స్పార్క్ నార్మల్ లైఫ్లోంచి కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాత స్నేహితుల్ని కలుస్తాం, దట్ గివ్స్ స్పార్క్. ఇప్పుడు మా డాడీ వాళ్ళ చెల్లి ఉంది, ఆమె భర్తను పోగొట్టుకొని పాపం ఒక్కటే, పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఆమె ఒక్కటే పని మనిషిని పెట్టుకొని వండుకొని తింటుంది. అమెరికా నుంచి డాలర్స్ వర్షం వస్తుంది మాకు డబ్బు. అంటే పిల్లలు సంపాదిస్తున్నారు కదా ఆ డబ్బులు. అయితే మొహంలో బాగుంది, తెల్లగా లావుగా, రోజుకొక కంచి పట్టు చీర అంత. బీరువా నిండా చీరలు, కళ్ళ నిండా నీళ్లు, ఈ కాంబినేషన్ కాదు ఒక స్త్రీ కోరుకునేది. బీరువా నిండా చీరలు, మనసు నిండా ఆనందం, కళ్ళు నిండా సంతోషం, హృదయం నిండా ఒక ఆనంద సంతోష, వాట్ యు కాల్ ఆల్ అష్టైశ్వర్యాలు, ఇవన్నీ ఉండాలి. అయితే ఆ మొహం అంతా దిగులుగా, సాడ్గా, ఒక డిప్రెషన్లో. నాకు ఎవరో చెప్పారు, అరుణ మీ ఆంటీ ఈ మధ్య చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఒకసారి వచ్చి పలకరించు. వెళ్ళా. ఆమెకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. మ్యాంగోస్ తీసుకెళ్ళి బంగినపల్లి మామిడి పళ్ళు, పెద్ద ఎక్కువేం కాదు, 2-3
తీసుకెళ్ళాను. కేజీకి 2-3 వచ్చాయి. అవే తీసుకెళ్ళాను. అసలు నన్ను చూడగానే మొహం ఇంత అయింది. అందరూ అన్నారు, నేను చూడగానే మీ అత్త మొహం ఇంత లావైంది, అరే ఇంత అయింది ముఖము, అరే ఎట్లా ఎలా వచ్చావు అని అంటే చెప్పాను. JBS టు విజయవాడ బస్ ఎక్కాను. JBS నుంచి విజయవాడ బస్ ఎక్కి వచ్చాను. ఓకే, బాగా సంతోషించింది. వాళ్ళ వంట మనిషితో పునుగులు చేయి, బాగా ఉల్లిపాయలు వేయి, పచ్చిమిరపకాయలు వేయి, పునుగులు చేయి, నాటుకోడి తెప్పి బాగా హడావిడి చేస్తుంది. ఇవన్నీ కబుర్లు, అత్త కూడా లేదా కబుర్లు. కొంచెంసేపు వాళ్ళని వీళ్ళని ఎక్కిరిచ్చా. అప్పుడు ఆమె యోగా టీచర్ వచ్చారు. షీ హ్యాస్ ఎ యోగా టీచర్. ఎవరు, మీ మేనకోడలా అంటే అవునండి. మీకు ఎలా తెలుసు అన్నా? అంతా మీ పోలికే కనిపిస్తుంది, మీదే పోలికలు ఉన్నాయి, మీ మేనకోడలా అంటే అవును. పెద్ద లాయరు హైదరాబాద్లో. మీ మేనకోడలు అంటే అందరూ ఫ్యామిలీలో డాక్టర్లు, ఇంజనీర్లు, మంచి పొజిషన్లో ఉన్నారు. వెరీ గుడ్. వచ్చా మీరు లాయర్, వెరీ గుడ్. బయట కేసులు అక్కర్లేదు, మా ఫ్యామిలీ కేసులే మాకు చాలు. అయితే అండ్ వీ హ్యాడ్ నైస్ గ్రేట్ గ్యాలా టైం. ఆ యోగా టీచరు నాకు కూడా అంటే హీ థాట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యోగా. సో అమ్మ నువ్వు ఈ ఆసనం వేయి, ఆ ఆసనం వేయి అని చెప్పారు. అంటే అన్నీ ఈజీవే, మరి శవాసనం కాదు, ఈజీ. తర్వాత ఆయనకి డౌట్ వచ్చింది, ఈ అమ్మాయికి యోగా మీద బాగా డెప్త్ ఉందని. ఆమె యోగా టీచరు ఒక మాట అన్నారు, ఇది యోగా టీచర్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద హార్స్ డైరెక్ట్లీ యోగా టీచర్ చెప్పారు. నేను ఎన్నో ఏళ్ల నుంచి మీ ఆంటీకి యోగా నేర్పిస్తున్నా, దగ్గరుండి యోగా చేయిస్తున్నా. యోగా తీసుకురాలేని నవ్వు ఆమె ముఖం మీదకి మీరు తెచ్చారు. యోగా తీసుకురాలేని సంతోషం, ఆనందం, ఆ యొక్క హ్యాపీనెస్ మీ రాకతో మిమ్మల్ని చూడగానే మీరు తీసుకొచ్చారు. అంటే the things which yoga cannot bring or the things which pranayama cannot do, our darling people, our kith and kin siblings, our blood relatives, blood is thicker than water. But is the blood thicker than yoga? Stronger than yoga. Not only blood is thicker than water, blood is stronger than yoga. So be in touch with your kith and kin. అంటే మీ డార్లింగ్ పీపుల్, మీకు ఎవరంటే చాలా ఇష్టమో వాళ్ళతో టచ్లో ఉండండి. బికాజ్ దే ఆల్సో విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ స్పార్క్ ఇన్ యువర్ లైఫ్. మీ మొహం మీద ఆనందం, సంతోషం ఇవన్నీ వాళ్ళు తీసుకురాగలరు. సో బీ ఇన్ టచ్ విత్ దెమ్. అంటే మీకు ఇష్టమైన వాళ్ళతో టచ్లో ఉండండి. అండ్ యోగా, డోంట్ ఫర్గెట్ యోగా. Yoga is like, I mean, carbohydrates. And our kith and kin are proteins anamata. So, yoga cheyandi, pranayama cheyandi, be in touch with your darling people. Don't miss the pleasant moments in life. Life lo konni beautiful moments ఉంటాయి, అవి పోగొట్టుకోవద్దు. ఎందుకంటే పైనుంచి టెలిగ్రామ్ ఎప్పుడు వస్తుందో, నేను యోగా చేస్తున్నాను, నాకేంటి
ఐ కెన్ స్టాప్ ద టెలిగ్రామ్ అనుకుంటున్నారేమో. అలా అనుకోవద్దు. ఎప్పుడు చచ్చిపోయామన్నది పాయింట్ కాదు, ఎంత ఆనందంగా బ్రతికాం, ఎంత సంతోషంగా జీవించాం, ఎంత కరెక్ట్గా మనం బ్రతికాం, ఇది పాయింట్. సో యోగా, మెడిటేషన్, ప్రాణాయామ అండ్ ఆల్వేస్ బీయింగ్ ఇన్ గుడ్ స్పిరిట్, good mood helps us to live for 110 long years. Thank you.